సహకార్ సహకార్ జై సహకార్ జై సహకార్ జై సహకార్ జై సహకార్ వీరాంజనేయ తెలుగు సంఘం వీరాంజనేయ. ఇంట్లో అందరికి ఫోన్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మనం చాలా పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరిని పిలవాలి మీ వంతుగా. వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. మన సమాఖ్య అధ్యక్షులు బండ నరసింహన్న గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సమాఖ్య మాజీ మరియు డైరెక్టర్ అయిన శ్రీనివాచార్యని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సంఘం విషయం ఏంటంటే మన ముఖ్య అతిథి మన అధ్యక్షుడు 20 సంవత్సరాల శ్రీనివాస్ రెడ్డి గారు లేరు కాబట్టి, ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో ఈరోజు ఉపాధ్యక్షుడు బాధ్యతలు తీసుకుంటారు. పాల రామ్మల్ గౌడ్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే సహాయ కార్యదర్శి బండా శ్రీనివాస్ గారు, అలాగే కోశాధికారి రాఘవేంద్రచారి గారు, అలాగే పాలకోట సభ్యులు ఆంజనేయులు గౌడ్, రామకృష్ణ గౌడ్, అశోక్, గోపాల్, అలాగే సమాఖ్య పర్యవేక్షణ అధికారి బాలజన గారిని వేదికపై రావాల్సింది కోరుచున్నాము. సమాఖ్య CEO రమేష్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. సమాఖ్య అలాగే హిందూ సమ్మేళనం ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్న మన మైపాలరెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా మరి కోరుచున్నాం. అలాగే సమాఖ్య డైరెక్టర్ బాలజన్న గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సమాఖ్య డైరెక్టర్ సీనన్న గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. మన సమాఖ్య డైరెక్టర్ చెన్నయ్య గారు, మన యాదన్న గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. 25 సంవత్సరాల వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి సమాఖ్య అధ్యక్షులు వారు పూజా కార్యక్రమం నిర్వహించినందుకు కోరుచున్నాం.
దయచేసి అందరూ నిలబడాల్సిందిగా కోరుచున్నాం. అందరు కూడా అందరికీ ధన్యవాదాలు. సత్యానందం గారిని కూడా వేదికపై రావాల్సింది కోరుచున్నాము. అలాగే సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాము. అతిథులకు కండవలు వేయాల్సిందిగా కోరుచున్నాం. కుమార్ కండవలు పంపించండి. ఇక్కడ కూడా సంఘం అధ్యక్షుడు నరసింహ గారిని, బాలమలచన్న గారిని వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్య అతిథులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన గ్రామంలో 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న మొక్క నాటినం. అది పెద్ద మహావృక్షమై ఈరోజు మన అందరికీ ఫలాలను, నీడను, అనేక రకాలుగా మనను ఈ సంఘం ద్వారా ఆదుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తికి కానీ, ప్రతి సంస్థ కానీ 100 సంవత్సరాలు అనుకుంటే అందులో 25 సంవత్సరాలు ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఆ జ్ఞాపకాలను మనం నిలుపుకోవడానికి ఈ సిల్వర్ జూబ్లీ రజతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సంఘ పాలకవర్గం నిర్ణయించి అందులో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. 25 సంవత్సరాలుగా ఒక సంఘం నిరంతరంగా ప్రయాణం సాగించడం అంటే చాలా మామూలు విషయం కాదు. 25 సంవత్సరాల క్రితం మన సంఘం, మన గ్రామంలో సేవా సమాఖ్య ద్వారా సంఘాన్ని ప్రారంభించాలని ఇక్కడ పెద్దలకి కలవడం జరిగింది. మొదట్లో
అన్న శంకర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, కుమార్ నరసింహ గారు, ఇంకా అనేక మంది పెద్దల్ని కలిసి మన గ్రామంలో ఒక సంఘాన్ని ప్రారంభించాలని వీరితో చర్చించిన తర్వాత ఇటువంటి సంఘాలు అనేకం వచ్చినాయి, మళ్ళీ పోయినాయి కూడా. ఈ సంఘం కూడా నడవదు అనే ఒక అనుమానంతోనే వ్యక్తం చేయడం జరిగింది. ఇది అన్ని సంఘాల కాదు, మన గ్రామం డబ్బులు బయటకు పోవు, మనకే ఉపయోగపడే కింద ఉంటాయని నచ్చజెప్పి సంఘాన్ని ప్రారంభించాం 15 మందితో మొదట్లో. ప్రతి సంవత్సరం కూడా సంఘం యొక్క లెక్కలు, సంవత్సరం మీటింగ్లు, ఆ సంవత్సరానికి సంబంధించిన అన్ని లావాదేవీలను ప్రజలకు వివరించడం, సభ్యులకు వివరించిన తర్వాత మెల్లమెల్లగా సంఘం పట్ల నమ్మకం ఏర్పడి సంఘాన్ని బలోపేతం కావడం జరిగింది. ఈ 25 సంవత్సరాల ప్రస్తావనలో మన అందరం కూడా, మీ అందరు కూడా కీలకం, నడిపించే వాళ్ళు కాదు. మీరందరూ లేకపోతే సంఘం లేదు. ఇప్పుడు మీరందరూ పునాది రాళ్ళవారు, పునాది గట్టిగా ఉంటేనే మనం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టగలం. కాబట్టి సభ్యులే ఇక్కడ ముఖ్య పాత్ర వహించారు 25 సంవత్సరాలుగా. మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సంఘ 25 సంవత్సరాల ప్రస్థానంని మీకు నేను వివరిస్తున్నాను. మొదటి పేజీ చూడండి, అందరు కూడా రిపోర్ట్లు ఉంటే. సంఘ మాజీ డైరెక్టర్ కల్వకోల్ మల్లేష్ గారు, వడ్ల రవిచారి గారు వేదిక మీకు రావాల్సిందిగా కూర్చున్నాం. చైతన్య స్కూల్ పాల్మాకుల్ విద్యార్థులు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మన ఈ రజతోత్సవానికి విచ్చేయడం జరిగింది. వారికి అందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. ముందుగా Jai
వీరాంజనేయ పరస్పర సహాయ సహకార సంఘం పొదుపు మరియు పరపతి సంఘం లిమిటెడ్ జూకల్ రజతోత్సవాలు 2001-2026 సంఘ 25 సంవత్సరాల ప్రస్థానం. పొదుపు ప్రగతికి పునాది. గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధి, పరస్పర సహకారం, సోదర భావం, సామూహిక సంక్షేమం అనే లక్ష్యాలతో ప్రారంభమైన శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం జూకల్ గ్రామ ప్రజలకు ఒక ఆదర్శ సంస్థగా నిలిచి నేడు రజతోత్సవ వేడుకకు జరుపుకున్నది. చిన్న పొదుపుతో ప్రారంభమైన ఈ సంఘం నేడు ₹1,00,00,000 పొదుపు నిధులకు కలిగి గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతోంది. ఈ సంఘం కేవలం ఒక ఆర్థిక సంస్థ మాత్రమే కాదు, ఇది గ్రామ ప్రజల మధ్య ఐక్యత పెంపొందించినది. చిన్న పొదుపు పెద్ద భవిష్యత్ అనే భావనతో ప్రారంభమైన ఈ ప్రయాణం అనేక కుటుంబాలకు ఆర్థిక భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని అందించింది. సంఘం ఆవిర్భావం. శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం 2001 సంవత్సరంలో స్థాపించబడింది. గ్రామ ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించి అవసర సమయాల్లో తక్కువ వడ్డీకి రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే లక్ష్యంతో ఈ సంఘం ప్రారంభమైంది. సంఘం వ్యవస్థాపకులు శ్రీ పోరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు కుమ్మరి నరసింహ గారు సేవా సమాఖ్య హైదరాబాద్ ప్రతినిధులను సంప్రదించి సమాఖ్య అప్పటి అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో సిబ్బంది అయిన రోళ్ల బాలరాజ్ గారి మార్గదర్శకత్వంలో ప్రారంభ దశలో 15 మంది సభ్యులతో శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం ఆవిర్భవించింది. ప్రారంభ దశలో ఎదురైన సవాళ్లు లేదు. డబ్బు పోతుండేమో, ఇలాంటి సంఘాలు నిలబడవు అనే అనుమానాలు గ్రామ ప్రజల్లో ఉండేవి. అయినప్పటికీ సంఘ నిర్వాహకులు వెనుకడుగు చేయలేదు. ఇంటి చేయడం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. ప్రతి సంవత్సరం వార్షిక మహాసభను నిర్వహిస్తూ సంఘ ఆదాయం, ఖర్చులు, లెక్కలు సభ్యులందరికీ పారదర్శకంగా తెలియజేశారు. ఈ నిజాయితీ పారదర్శక వల్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది. క్రమంగా కొన్ని కొత్త సభ్యులు సంఘంలో చేయడం ప్రారంభమైంది. సొంత భవనం సంఘానికి గౌరవ చిహ్నం. సంఘ అభివృద్ధి చెందుతున్న సమయంలో సంఘానికి సొంత భవనం ఉండాలని పాలకవర్గం భావించినది. ప్రస్తుతం బాపూజీ యువజన సంఘంలో సంఘ కార్యక్రమాలు చేస్తున్నాయి. అన్ని సంఘాలు మాదిరిగానే మన సంఘానికి కూడా సంస్థ భవనం నిర్మించడానికి గాను 2016 సంవత్సరంలో పిల్లలు కూడా రోడ్ల 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగినది. ఈ స్థలంలో భవనం నిర్మించుకోవాలని ఉన్నది. పొదుపు ద్వారా ఆర్థిక స్వాలంబన. గత 20 సంవత్సరాలుగా సభ్యులు తమ సంపాదనతో ప్రతి నెల కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నారు. చిన్న మొత్తాలతో ప్రారంభమైన ఈ పొదుపులు ₹7 కోట్ల నిధిగా అందిస్తున్నారు. ముఖ్యంగా రూపాయి వడ్డీ విధానంలో రుణాలు ఇవ్వడం వల్ల గ్రామ ప్రజలు ఆర్థిక వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రక్షణ పొందుతున్నారు. సభ్యులు ఈ రుణాలకు వ్యవసాయ పనులకు, చిన్న వ్యాపారులకు ప్రారంభించుటకు, పిల్లల విద్య కోసం, కుటుంబ అవసరాల కోసం వైద్య ఖర్చులు భరించడం, ఇళ్ల నిర్మాణం మరియు మరమ్మతులు చేయడం వంటి అవసరాలను సులభంగా తీర్చుకుంటున్నారు. ఈ విధంగా గ్రామ ప్రజలకు ఆర్థిక స్వాలంబనను కల్పిస్తూ వారి సంఘం కేవలం పొదుపు రుణాలకే పరిమితం కాలేదు, సభ్యుల ఉన్నది. అదేవిధంగా అప్పు తీసుకున్న సభ్యులు మరణించిన సందర్భంలో LRS పథకం ద్వారా కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలు సభ్యుల్లో భద్రతా భావాన్ని పెంపొందించాయి. సంఘం మన కుటుంబం అనే నమ్మకంగా గ్రామ ప్రజలు ఏర్పడింది. గ్రామంలో ఐక్యత కేంద్రం బిందువు. శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం స్థాపనతో గ్రామంలో పరస్పర సహకారం, సోదరభావం మరింత పెరిగింది. సభ్యులు ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు తోడ్పడే సంస్కృతి ఏర్పడింది. ఈ సంఘం ద్వారా గ్రామ ప్రజల్లో పొదుపు అలవాటు పెరిగింది, ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడింది, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది, పరస్పర సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. యువతకు స్వయం ఉపాధి ప్రోత్సాహం కార్యక్రమాల ద్వారా గ్రామ ప్రజల అభివృద్ధికి మరింత కృషి చేయాలని సంకల్పించింది. ముగింపు. చిన్న పొదుపు పెద్ద మార్పు అనే నినాదానికి సాక్ష్యంగా నిలిచిన శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం నేడు జూకల్ గ్రామ ప్రజల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి బలమైన ఆధారంగా నిలిచింది. ఒక్కొక్కరి చిన్న సహకారం కలిసి పెద్ద శక్తిగా మారుతుందనే విషయాన్ని ఈ సంఘం నిరూపించింది. పరస్పర నమ్మకం, పారదర్శకత, సేవాభావం లాంటి చాటి చెబుతోంది. 25 సంవత్సరాలుగా పనిచేసిన పాలకవర్గం సభ్యులందరికీ కృషి. థ్యాంక్ యూ. మనం సంఘం ఎట్లా ప్రారంభించుకోవడం జరిగింది, ఈ 25 సంవత్సరాల లోపల ఏ విధంగా అభివృద్ధి చెందడం, అవన్నీ కూడా మనకు రాఘవేంద్రాచారి గారు చక్కగా వివరించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన కార్యసేవ చేసి మన అశోక్ కూడా వేదికపై రావాల్సిందిగా కూర్చున్నాం. శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం 25 సంవత్సరాల వార్షిక మహాసభ
జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సమైక్య అధ్యక్షులు నరసింహన్న గారికి, గౌరవ అధ్యక్షులు, గ్రామస్తులకు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రతి ఒక్కరికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం జూబల్ యొక్క 25వ వార్షిక మహాసభకు చేసిన సంఘ సభ్యులు, ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు స్వాగతం, సుస్వాగతం. సంఘ సభ్య సోదరి సోదరుమణులారా, ఈ గ్రామ పౌరులందరూ ఆర్థిక స్వలంబన, అభ్యున్నతి, సామాజిక మార్పు రావాలని, దానికి పరస్పర సహకారంతో పొదుపు సంఘం ద్వారా ఆర్థిక చేయుతతో తమకు తాము పురోగమించే ఏర్పాటు చేసుకోవాలనే కాంక్షతో మార్చి 2001 నాడు ప్రారంభించి 578 మంది సభ్యులతో పటిష్ట తిథిలో బలమైన శక్తిగా ఎదిగి నేడు 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన సంఘంలోని ప్రతి సభ్యునికి మరియు పాలకొర సభ్యులకు శుభాభివందనములు. పొదుపులపై అప్పులే కాకుండా అప్పు ముక్తి హామీ పథకం, సురక్ష బీమా పథకం, ప్రత్యేక హక్కులు, అప్పు ముక్తి హామీ పథక డిపాజిట్లపై అప్పులు మరియు సభ్యులకు దసరా బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. అక్కడ నిలబడే వాళ్ళు మీ యొక్క సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. నేటికి మన సంఘంలో సభ్యులు 578 మంది, వారి వాటాధనము 52,800, పొదుపులు 1,50,53,889 రూపాయలు, కళ్యాణ పథక డిపాజిట్లు 9,55,438 రూపాయలు, భాగ్యనిధి డిపాజిట్లు 16,499 రూపాయలు, అప్పు విముక్తి హామీ పథక డిపాజిట్లు 24,19,200 రూపాయలు, భవన నిధి 60,46,987 రూపాయలు, రిజర్వ్ నిధి 34,22,138 రూపాయలు, పెన్షన్ నిధి 1,23,490 రూపాయలు మరియు ఇతర డిపాజిట్లు కలిపి 2,94,42,502 రూపాయలు టర్న్ ఓవర్ కలిగి ఉన్నదని తెలుపుటకు సంతోషిస్తున్నాము. సంఘం ప్రారంభించడం ద్వారా సభ్యునికి పొదుపు చేసుకునే అలవాటు కలిగించడంతో పాటు ఇంటి అవసరాలు తీర్చుకున్నట్టుకు అప్పులు ఉపయోగపడుతున్నాయి. అందుకే పొదుపు తన కొరకు అప్పులు ఉపయోగించడం గాను మీ అందరి సహాయ సహకారం అందించవలసి ఉన్నది. ఇప్పటి వరకు సంఘ నిర్వహణలో మాకు సహకరించిన సభ్యులకు, పాలకొర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 25 వార్షిక నివేదికను సభకు సమర్పిస్తున్నాము. ఈ నివేదికను పరిశీలించి తగు సలహాలు ఇవ్వగలని, సంఘ నిర్వహణకు తోడ్పడగలని మనవి. 4లో చూడండి ఒకసారి 25 గౌరవ సభ్యులారా, సంఘ వార్షిక మహాసభకు చేసిన మీకందరికీ శ్రేయోభిలాషులకు, అతిథులకు స్వాగతం, సుస్వాగతం. మన గ్రామ ప్రజలలో సమిష్టిగా పొదుపు చేయ అలవాటును ప్రవేశపెట్టుటకు, సంఘటిత సహాయ శక్తిని పెంపొందించుకున్నట్టుకు, పరస్పర సహాయం, ప్రజాస్వామ్య పద్ధతి స్వావలంబన ప్రతిపాదికలుగా సమర్థవంతమైన ఆర్థిక సేవలను అందించడం ద్వారా సభ్యులు ఆర్థిక సాంఘిక స్థితిని మెరుగుపరిచే ఉద్దేశంతో మార్చి 2001 నాడు సంఘాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 31 మార్చి 2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వార్షిక నివేదికను మేము ముందుంచడమైనది. ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు, పరిపాలన, లెక్కలు, వార్షిక నివేదికను మీకు సమర్పించుటకు సంతోషిస్తున్నాము. వీటిని పరిశీలించి సూచనలు చేయవలసిందిగా సభను కోరుచున్నాము. సభ్యత్వం, సంఘ పద్ధతులు పాటించడానికి ఇష్టపడిన వారు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసులోపు వారు సంఘం పాలకవర్గం యొక్క అంగీకారంతో సంఘంలో సభ్యత్వం పొందవచ్చును. 65 సంవత్సరాలు నిండినప్పుడు సభ్యత్వం ముగియును. 31 మార్చి 2026 నాటికి పొదుపు సభ్యులు 578, కళ్యాణ పథక సభ్యులు 68 మరియు భాగ్యనిధి పథక సభ్యులు 1గా సభ్యులుగా ఉండి సంఘ సేవలు పొందుతున్నారు. పొదుపులు ప్రతి వ్యక్తి తను సంపాదించిన కొంతకాలం కొంత మొత్తం క్రమం తప్పకుండా సంఘంలో పొదుపు చేసినచో తిరిగి అట్టి పొదుపులు సంఘ సభ్యులకి మాత్రమే అప్పులుగా ఇవ్వడం వలన మన డబ్బుకు భద్రత పొదుపులపై బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఇచ్చే వడ్డీ కంటే అధిక వడ్డీ అనగా 6% అంటే 50 పైసలు పొందుతున్నాము. మరియు సంఘం నుండి విరమించుకున్న తర్వాత తనకు చేతగాని సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా తను జమ చేసుకున్న పొదుపులపై ఆధారపడి తన మిగతా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్నది పొదుపు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 1,30,12,714 రూపాయలు పొదుపులుగా ఉండగా ఈ సంవత్సర కాలంలో సభ్యుల నుండి 12,44,460 రూపాయలు సేకరించి ఈ సంవత్సరం పొదుపు డిపాజిట్ పై వచ్చిన
వడ్డీ 8,58,496 రూపాయలు జమ చేయడం అనేది, విరమించిన సభ్యులకు 61,781 రూపాయలు చెల్లించడం అనేది, 31 మార్చి 2026 నాటికి 1,50,53,889 రూపాయలు సభ్యుల పొదుపులుగా ఉన్నవి. కళ్యాణ పథకం గ్రామ సభ్యులు ఎవరైనా వారి పేరుతో ఈ పథకంలో నామమాత్రం సభ్యత్వం పొంది ప్రతి నెల డబ్బులు జమ చేసుకోవచ్చును. ఈ పథకంలో డిపాజిట్లపై వడ్డీ సంవత్సరానికి 6% అంటే 50 పైసలు చొప్పున జమ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 7,95,062 రూపాయలు కళ్యాణ పథకం డిపాజిట్లుగా ఉండగా ఈ సంవత్సర కాలంలో 1,61,160 రూపాయలు కళ్యాణ పథకం డిపాజిట్లుగా సేకరించి ఈ సంవత్సరం కళ్యాణ పథకం డిపాజిట్ పై వచ్చిన వడ్డీ 55,401 రూపాయలు జమ చేయడం అనేది, సభ్యులకు 56,185 రూపాయలు చెల్లించడం అనేది, 31 మార్చి 2026 నాటికి 9,55,438 రూపాయలు కళ్యాణ పథకం డిపాజిట్లుగా ఉన్నవి. భాగ్యనిధి పథకం డిపాజిట్లు ఈ సంవత్సర కాలంలో సభ్యుల నుండి 15,565 రూపాయలు సేకరించడం అనేది, ఈ సంవత్సరం భాగ్యనిధి పథకం డిపాజిట్లపై వచ్చిన వడ్డీ 934 రూపాయలు జమ చేయడం అనేది, 31 మార్చి 2026 నాటికి 16,499 రూపాయలు భాగ్యనిధి పథక డిపాజిట్లుగా ఉన్నవి. అప్పులు సభ్యుడు సభ్యురాలు యొక్క ఆర్థిక అవసరాలకై వివిధ వడ్డీ వ్యాపారస్తుల నుండి మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి అప్పులు పొందడంలో ఉన్న ఇబ్బందులను దోపిడిని తొలగించాలన్న ఉద్దేశంతో సభ్యులందరికీ వారి పొదుపులపై 3 రేట్లు మించకుండా 12% అనగా ₹1 వడ్డీకి వారి వ్యవసాయము, వ్యాపారము, ఆరోగ్యం మరియు వివిధ కుటుంబ అవసరాలకై అప్పులు అందించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 1,85,49,520 రూపాయలు అప్పులుగా ఉండగా ఈ సంవత్సర కాలంలో సభ్యులకు 1,38,94,000 రూపాయలు అప్పులుగా అందించి 1,18,15,178 రూపాయలు తిరిగి పొందడమైనది. 31 మార్చి 2026 నాటికి 2,06,28,382 రూపాయలు సభ్యుల మీద అప్పులుగా ఉన్నవి. అప్పు మిక్తి హామీ పథకం అప్పులు ఈ సంవత్సరం ప్రారంభం నాటికి ఈ సంవత్సరం 35,81,000 అప్పులుగా అందించాయి. 28,68,777 రూపాయలు తిరిగి పొందడమైనది. 31 మార్చి 2026 నాటికి 41,67,993 రూపాయలు అప్పు వృత్తి హామీ పథకం అప్పులుగా ఉన్నవి. ప్రత్యేక అప్పులు ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 15,55,210 రూపాయలు అప్పులుగా ఉండగా ఈ సంవత్సర కాలంలో సభ్యులకు 6,60,000 రూపాయలు అప్పులుగా అందించి 11,46,693 రూపాయలు తిరిగి పొందడమైనది. 31 మార్చి 2026 నాటికి 10,68,517 రూపాయలు సభ్యుల మీద ప్రత్యేక అప్పులుగా ఉన్నవి. భవన నిధి సంఘమునకు సొంత భవనం నిర్మించుటకు గాను ఈ నిధిని ఏర్పాటు చేయడమైనది. ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 50,44,327 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం సంఘం లాభం నుండి 7 లక్షల రూపాయలు కేటాయించడమైనది. ఈ సంవత్సరం వచ్చిన వడ్డీ 3,02,660 రూపాయలు భవన నిధికి జమ చేయడమైనది. 31 మార్చి 2026 నాటికి 60,46,980 రూపాయలు భవన నిధిగా ఉన్నది. ఈ నిధిని సంఘంలోనే అప్పుల రూపంలో వినియోగించు జరుగుతున్నది. రిజర్వ్ నిధి సంఘం మరియు సభ్యుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం మన సంఘం ఆర్జించిన నికర మిగులులో కొంత భాగం చట్టబద్ధంగా వివిధ నిధుల ఏర్పాటు చేసుకున్నకు రిజర్వ్ నిధి ఏర్పాటు చేయడం అనేది. ఈ సంవత్సరం ప్రారంభం నాటికి 29,31,262 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం సంఘం లాభం నుండి 3,15,000 రూపాయలు కేటాయించడం అనేది. ఈ సంవత్సరం వచ్చిన వడ్డీ 1,75,870 రూపాయలు రిజర్వ్ నిధిగా జమ చేయడం అనేది. 31 మార్చి 2026 నాటికి 34,22,138 రూపాయలు రిజర్వ్ నిధిగా ఉన్నది. ఈ నిధిని సంఘంలోని అప్పుల రూపంలో వినియోగించడం జరుగుతున్నది. ఉండగా ఈ సంవత్సరం వచ్చిన వడ్డీ 6,990 రూపాయలు పెన్షన్ నిధికి జమ చేయడం అనేది. 31 మార్చి 2026 నాటికి 1,23,490 రూపాయలు పెన్షన్ నిధిగా ఉన్నది. ఈ నిధిని సంఘంలోనే అప్పుల రూపంలో వినియోగించడం జరుగుతున్నది. సొంత నిధులు సంఘంలోని సభ్యులు, పొదుపులు, కళ్యాణ పథకం డిపాజిట్లు, భాగ్యనిధి పథకం డిపాజిట్లు, అప్పు విముక్తి హామీ పథకం డిపాజిట్లు మరియు ఇతర కలిపి 31 మార్చి 2026 నాటికి 2,94,42,492 రూపాయలుగా ఉన్నవి. ఈ తరుగుదల చూసుకోండి మీరు ఒకసారి. ఆ పేద సమితిలో ఉన్న డిపాజిట్లు కూడా ఒకసారి మనం చూసుకుంటే తెలిసిపోతుంది. నిర్వహణ ఇప్పుడు సంఘ నిర్వహణ మహాసభ నిర్ణయించిన విధంగా పాలకవర్గాన్ని ఎన్నుకొని ప్రతి నెల సంఘ నిర్వహణ వారి ద్వారా జరుగుతున్నది. సంఘం పాలకవర్గం తమ నెలవారీ కార్యక్రమాలను చర్చించుకు గాను 12 సాధారణ సమావేశాలు మరియు ఒక మహాసభ నిర్వహించడమైనది.
సంఘం 1995 మ్యాక్స్ చట్టం కింద రిజిస్ట్రేషన్ అయినందున పాలకవర్గం ప్రతి సంవత్సరం 3వ వంతు సభ్యులకు ఎన్నికలు నిర్వహించవలను. ఈ క్రింది వారి పదవి కాలం ముగిసినందున ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడను. 1 జుగ్గి గోపాల్ 10 కాలం ముగిసినందున, 2 తోక ఆంజనేయ గౌడ్ 10 కాలం ముగిసిన, 3 చాకలి అశోక్ గారు 10 కాలం ముగిసినందున. ఆడిట్ సంఘ లెక్కలు 1 ఏప్రిల్ 2025 నుండి 31 మార్చి 2026 వరకు ఆర్ఎంఆర్కే కోచ్ ఆడిట్ అండ్ అకౌంట్ హైదరాబాద్ వచ్చి ఆడిట్ నిర్వహించబడి వార్షిక నివేదిక తయారు చేసి మీ ముందు ఉంచడం జరుగుతున్నది. కృతజ్ఞతలు. సంఘానికి సకాలంలో పొదుపులు మరియు అప్పులు చెల్లించి సంఘ నిర్వహణలో సహకరించిన సంఘ సభ్యులకు, అభ్యుదయ పొదుపు సంఘాల సమాఖ్య పాలమాకుల దారికి సకాలంలో ఆడిట్ నిర్వహించి ఆర్ఎంఆర్కే కంపెనీ చార్టెడ్ అకౌంట్ హైదరాబాద్ సంఘ అభివృద్ధికి కారకులైన వారికి మరియు ఇతర శ్రేయభిలాషకు నా కృతజ్ఞతలు. ఇట్లు కుమార్ నరసింహ. ఈ కార్యదర్శి నివేదిక ఈ సంవత్సర కాలంలో మన సంఘంలో జరిగిన కార్యక్రమాలు, వాటికి సంబంధించిన అంటే ఎన్ని రకాల మనం సేవలు అందిస్తున్నాం, వాటి యొక్క వివరాలను కూడా మనకి ఇప్పుడు క్లుప్తంగా నరసింహ గారు కార్యదర్శి గారు వివరించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గోదాదేవి వచ్చేనమ్మ సాంగ్ ఉంటుంది. ఇప్పుడు మహతి 6th క్లాస్. గోదాదేవి వచ్చేనమ్మ, మన అండాలు వచ్చేనమ్మ. గోదాదేవి వచ్చేనమ్మ, మన అండాలు వచ్చేనమ్మ. గోదాదేవి వచ్చేనమ్మ, మన అండాలు వచ్చేనమ్మ. మన అండాలు వచ్చేనమ్మ.
25వ వార్షిక జరుపుకుంటున్నటువంటి సంఘ సభ్యులు మరియు వివిధ సంఘాల నుంచి వచ్చిన అధ్యక్షులు, కార్యదర్శులు మరియు సమైక్య పాలకవర్గం మరియు ఉద్యోగస్తులు అందరికీ నా యొక్క నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. వీరాంజనేయ పొదుపు సంఘం యొక్క వార్షిక లెక్కలు పేజీ నెంబర్ 9 అందరు గమనించాలి. 1/4/2025 నుండి 31 మార్చి 2026 వరకు వసూల చెల్లింపుల పట్టిక. వసూలు సభ్యుల నుండి వచ్చినవి: ప్రవేశ రుసుము 23,000, వాటాధనము 2,300, పొదుపులు 12,44,460, అప్పు అసలు 1,18,15,178, అప్పుపై వడ్డీ 23,35,051, ఆలస్య రుసుము 66,678, అప్పు దరఖాస్తు ఫారంలు 14,210, అప్పు విముక్తి హామీ పథక ప్రవేశ రుసుము 2,150, అప్పు విముక్తి హామీ పథక డిపాజిట్లు పేజీ నెంబర్ 9 అందరు గమనించాలి. అప్పు విముక్తి హామీ పథక రెన్యువల్ రుసుము 1,160, అప్పు విముక్తి హామీ పథక అప్పు దరఖాస్తులు 3,220, అప్పు విముక్తి హామీ పథక అప్పు అసలు 28,68,777, అప్పు విముక్తి హామీ పథక అప్పుపై వడ్డీ 4,87,908, అప్పు విముక్తి హామీ పథక అప్పుపై ఆలస్య రుసుము 13,899, ప్రత్యేక అప్పు దరఖాస్తులు 1,46,693, ప్రత్యేక అప్పుపై వడ్డీ 1,59,874, ప్రత్యేక అప్పుపై ఆలస్య రుసుము 4,439, ఆస్తి తనఖా అప్పు దరఖాస్తులు 620. ఇప్పుడే నచ్చపోకుండా సంఘం పాలకవర్గం వచ్చింది వరకు నా యొక్క ధన్యవాదాలు. సిద్ధన్న వాళ్ళ అధ్యక్షుడు సిద్ధన్న గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. ఆస్తి తనఖా అప్పుపై డిపాజిట్లు 1,16,160, ఆలస్య రుసుము 10, ఇతరములు 7, పూర్తి మొత్తం 2,36,62,063 రూపాయలు. 1,38,94,000, అప్పు విముక్తి హామీ పథక అప్పులు అసలు 35,81,000, ప్రత్యేక అప్పులు 6,60,000, ఆస్తి తనఖా అప్పులు 11,80,000, వాటాధనము 200, పొదుపులు 61,781, పొదుపులపై వడ్డీ 3,847, అప్పు విముక్తి హామీ పథక డిపాజిట్లు 8,700, కళ్యాణ పథక డిపాజిట్లు 55,185, కళ్యాణ పథక డిపాజిట్లపై చెల్లింపు 2,24,493, సమ్యకు చెల్లించినవి పొదుపులు 12,000, అప్పు విముక్తి హామీ పథక ప్రవేశ రుసుము 2,150, అప్పు 2,242, లోన్ అడ్వాన్సు 3,03,218, లోన్ అడ్వాన్స్ పై వడ్డీ 6,117, అప్పు విముక్తి హామీ పథక ప్రీమియం 1,82,103, సురక్ష ప్రీమియం 83,850, నిర్వహణ ఖర్చులు అకౌంటింగ్ ఫీజు మరియు జీతాలు 1,14,800, అంతర్గత ఆడిట్ ఫీజు 21,800, వార్షిక నివేదికలు 2,820, స్టే 500, ఇతర ఖర్చులు 1,800, సమైక్య అప్పు దరఖాస్తు రుసుము 100 రూపాయలు, బ్యాంక్ ఛార్జీలు 823, ఎఫ్ఎస్సిఎస్ బ్యాంకులో 21,467, ఆస్తులు కొనుగోలు కంప్యూటర్ 36,200, ఇతరములు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు 18 లక్షలు, చెల్లింపుల మొత్తం 2,25,94,000, బ్యాంకు నిల్వ 10,67,371, పూర్తి మొత్తం 2,36,62,063 రూపాయలు. ఆదాయ ఏళ్ల పట్టిక. మొదట ఆదాయం. ప్రవేశ రుసుము 23,000, కళ్యాణ పథక ప్రవేశ రుసుము 300, అప్పు దరఖాస్తు ఫారంలు 14,210, అప్పు విముక్తి హామీ పథక అప్పు దరఖాస్తులు 3,220, ప్రత్యేక అప్పు దరఖాస్తు 96,206, ఆలస్య రుసుము 66,676, అప్పు విముక్తి హామీ పథక అప్పు ఆలస్య రుసుము 13,899, ప్రత్యేక అప్పుపై ఆలస్య రుసుము 4,439, ఆస్తి తనఖా అప్పుపై ఆలస్య రుసుము 1,500, కళ్యాణ పథక ఆలస్య రుసుము 10, సమైక్య డిపాజిట్లకు
జమ చేసిన వడ్డీలు పొదుపులకు 9,552, సాధారణ డిపాజిట్లకు 674. ఆదాయం మొత్తం పేజీ నెంబర్ 12. ఆదాయం మొత్తం 32,17,699. వ్యయం డిపాజిట్లపై వడ్డీ చెల్లింపునై పొదుపులపై వడ్డీ 3,847, కళ్యాణ పథక డిపాజిట్లపై వడ్డీ 583, సమైక్య అప్పుపై వడ్డీ 2,242, సమైక్య లోన్ అడ్వాన్స్ పై వడ్డీ 6,117. జమ చేసిన వడ్డీలు సభ్యత పొదుపులకు 8,58,496, కళ్యాణ పథకాల 2,660, రిజర్వ్ నిధికి 1,75,876, పెన్షన్ నిధికి 6,990, వ్యవహారిక బోనస్ నిధికి 3,15,077, నిర్వహణ ఖర్చులు అకౌంటింగ్ ఫీజు జీతాలు 1,14,800, అంతర్గత ఆడిట్ ఫీజు 21,800, వార్షిక నివేదికలు 2,820, స్టేషనరీ 3,420, వార్షిక రిటర్న్ ఫీజు 3,500, డిటిపి ఖర్చు 1,120, క్యాలెండర్లు 12,500, మహాసభ ఖర్చు 11,200, నెలవారీ మీటింగ్ ఖర్చు 150, కార్యాలయ నిర్వహణ ఖర్చు 7,420, ప్రయాణ ఖర్చులు 1,500, ఇతర ఖర్చులు 1,800, సమైక్య అప్పు దరఖాస్తు ఫారం 100, బ్యాంక్ ఛార్జీలు 823, అప్పు విముక్తి హామీ పథక ప్రీమియం 1,82,103, సురక్షా పథక ప్రీమియం 83,850, తరుగుదల 25,448, ఖర్చుల మొత్తం 22,02,577, వ్యయంపై ఆదాయ మిగులు 10,15,122, భవన నిధికి 7 లక్షలు, రిజర్వ్ నిధికి 3,15,000, మిగులు 122, మొత్తం 32,17,699. పేజీ నెంబర్ 13. ఆస్తి బాధ్యతల పట్టిక. బాధ్యతలు వాటాదానము గత సంవత్సరం నాటికి 50,700, ఈ సంవత్సరం మార్చి నాటికి 52,800. పొదుపులు గత సంవత్సరం నాటికి 1,37,12,714, ఈ మార్చి నాటికి 1,57,53,889. కళ్యాణ పథక డిపాజిట్లు గత సంవత్సరం 7,95,062 రూపాయలు, ఈ మార్చి నాటికి 9,55,438. భాగ్యనిధి డిపాజిట్లు గత సంవత్సరం వరకు 15,565, ఈ మార్చి నాటికి 16,499. అప్పు విముక్తి హామీ పథక డిపాజిట్లు గత సంవత్సరం 20,71,750, ఈ మార్చి నాటికి 24,19,200. వ్యవహార బోనస్ నిధి గత సంవత్సరం 5,17,902, ఈ మార్చి నాటికి 6,08,486. భవన నిధి గత సంవత్సరం 50,44,327, ఈ మార్చి నాటికి 60,46,987. రిజర్వ్ నిధి గత సంవత్సరం 29,31,262, ఈ మార్చి నాటికి 34,22,138. పెన్షన్ నిధి గత సంవత్సరం 1,16,500, ఈ మార్చి నాటికి 1,23,490. మిగులు గత సంవత్సరం 35,343, ఈ మార్చి నాటికి 35,445. అప్పు విముక్తి హామీ పథక రెన్యువల్ రుసుము గత సంవత్సరం ఏం లేదు, ఈ సంవత్సరం 10 రూపాయలు. ఇతరములు అడ్వాన్స్ గత సంవత్సరం ఏం లేదు, ఈ సంవత్సరం 8,100. గత సంవత్సరం నాటికి మన డిపాజిట్లు 2,52,91,125. ఈ మార్చి నాటికి 2,94,42,502. ఆస్తులు సభ్యుల మీద అప్పులు గత సంవత్సరం మార్చి నాటికి 1,85,49,560, ఈ మార్చి నాటికి 2,06,28,382. అప్పు విముక్తి హామీ పథక అప్పులు గత సంవత్సరం 34,85,770, ఈ మార్చి నాటికి 41,97,993. ప్రత్యేక అప్పులు గత సంవత్సరం 15,55,210, ఈ మార్చి నాటికి 10,68,517. ముగింపు నిల్వ నగదు 2,744, ఈ మార్చి నాటికి 30. ముగింపు బ్యాంకు నిల్వ గత సంవత్సరం 10,09,697, ఈ మార్చి నాటికి 10,67,371. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు గత సంవత్సరం ఏమీ లేవు, ఈ సంవత్సరం 18 లక్షలు. ఎఫ్ఎస్సిఎస్ గత సంవత్సరం ఏం లేవు, ఈ సంవత్సరం 21,467. ఆస్తులు ప్లాటు గత సంవత్సరం 3,75,000, ఈ సంవత్సరం కూడా 3,75,000. ఫర్నిచర్ గత సంవత్సరం 24,000
22,876, ఈ సంవత్సరం 22,388. ప్రింటర్ అండ్ ఇన్వర్టర్ గత సంవత్సరం 3,711, ఈ మార్చి నాటికి ఏం లేదు. కౌంటింగ్ మిషన్ గత సంవత్సరం 4,769, ఈ మార్చి నాటికి ఏం లేదు. కంప్యూటర్ గత సంవత్సరం ఏం లేదు, ఈ సంవత్సరం 21,720. అభ్యుదయ సమైక్యలో వాటాదానం గత సంవత్సరం 1,000 రూపాయలు, ఈ సంవత్సరం 1000. పొదుపులు గత సంవత్సరం 1,54,695, ఈ మార్చి నాటికి 1,76,247. సాధారణ డిపాజిట్ గత సంవత్సరం 1,24,093, ఈ మార్చి నాటికి 62,387. మొత్తం ఆస్తులు గత సంవత్సరం 2,52,91,125, ఈ మార్చి నాటికి 2,94,42,502 రూపాయలు. 1/2025 నుండి 31 మార్చి 2026 వరకు జరిగినటువంటి లావాదేవీలు మన సంఘంలో ప్రతి నెల మనం అందరం కూడా డబ్బులు పొదుపులు కడతాము, అప్పులు కడతాము, వడ్డీలు కడతాము, అవన్నీ కూడా సంవత్సరం మొత్తం కలిపి వసూళ్ళ కిందికి రావడం జరుగుతుంది. మళ్ళీ మనకు చెల్లించినటువంటి అప్పులు తీసుకుంటాం మనం, మిగతా ఖర్చులు కూడా అవన్నీ కూడా చెల్లింపులు అవుతాయి. అట్లా 3 పట్టికలు మనకి ఇప్పుడు చదివించడం జరిగింది. 9-10 పేజీల్లో ఈ సంవత్సర కాలంలో జరిగిన వసూళ్లు అంటే మనం అందరం కట్టినాయి, సభ్యులందరూ కట్టినాయి. చెల్లింపులు అంటే సంఘాల సభ్యులకు మరి ఇతర వాటికి కూడా చెల్లింపులు ఏ విధంగా చేసాం అనేది ఈ పట్టికలో దాదాపుగా 2,36,00,000 రూపాయలు మనకు మీరందరూ వసూళ్లు రావడం జరిగింది, మీ అందరి నుండి. అదేవిధంగా చెల్లింపులు మీకు అప్పులు ఇవ్వడం జరిగింది, వాపసులు ఇవ్వడం జరిగింది, బ్యాంకులో పెట్టినాము, అవన్నీ కలిపి చెల్లింపుల కిందకి వస్తాయి. ఇది అంతే, ఇంత రొటేషన్ అయింది ఈ సంవత్సర కాలంలో. దాదాపు 2,36,62,063 రూపాయలు. ఇంత దాంట్లో మనకు సంఘానికి లాభం ఎంత వచ్చింది తెలుసుకోవడానికి ఆదాయ వేల కానీ, ఆదాయ రుసుము కానీ, దరఖాస్తు ఫారాలు కానీ, ఇవన్నీ కూడా ఆదాయం కిందికి వస్తుంది వసూలు వైపు నుండి. అది ఈ సంవత్సర కాలంలో 32,17,699 రూపాయలు సంఘానికి ఆదాయం రావడం జరిగింది. అదేవిధంగా ఖర్చు, చెల్లింపుల వైపు నుంచి ఖర్చు రావడం జరుగుతుంది. అంటే మీకు మీ అందరికి కూడా సభ్యులకు పొదుపు కట్టినందుకు ఆ పొదుపు మీద కూడా 50 పైసలు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా 8,50,490 రూపాయలు వడ్డీ. అదేవిధంగా కళ్యాణ పథక డిపాజిట్లకు, ఫిక్స్డ్ డిపాజిట్లకు, భాగ్యనిధి, మన భవన్ నిధికి, ఇవన్నీ కూడా కాను. మళ్ళీ నిర్వహణ ఖర్చులు, అకౌంటింగ్ ఫీజులు కానీ, ఆడిట్ ఫీజులు కానీ, వార్షిక నివేదికలు, ఇవన్నీ ఖర్చులు కూడా ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మనకు ఎంత అవుతుందంటే 22,02,577 రూపాయలు ఖర్చులని. మనకు వచ్చిన ఆదాయము 32,17,699 రూపాయలకి వెళ్ళి ఈ 22 లక్షల రూపాయలు పోను ఈ ఒక్క సంవత్సరంలో మనకు 10,15,122 రూపాయలు సంఘానికి ఆదాయం రావడం జరిగింది, లాభం రావడం జరిగింది. మనకు వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి ఖర్చులు పోను మిగిలింది మనకు ఈ సంవత్సరానికి లాభం, అన్ని పదులకు వడ్డీలు కలిపిన తర్వాత కూడా. ఇంకా 3వ పట్టిక 13వ పేజీలో ఆస్తి బాధ్యుల పట్టిక. అంటే ఈ గత సంవత్సరం వరకు, అంటే 24వ సంవత్సరం వరకు మన డబ్బు ఎంత ఉంది, ఈ 25వ సంవత్సరంలో కూడా కలిపిన తర్వాత మన డబ్బు ఎంత అయింది, అంటే మొత్తం నిధులు, బాధ్యతలు అంటేనేమో సంఘం ఇవ్వాల్సినవి. అంటే ఎవరికి ఇవ్వాలి, మన అందరికీ సభ్యులకు. అంటే వాటాధనం కానీ, మీ యొక్క పొదుపులు కానీ, భాగ్యనిధి పథక డిపాజిట్లు, కళ్యాణ పథక డిపాజిట్లు, సంఘం లాభాలు, ఇవన్నీ కలిపి బాధ్యతల కిందకి వస్తాయి. దాదాపుగా గత సంవత్సరం అంటే 2,52,00,000 ఉండే, ఇప్పుడు 2,94,00,000 అయింది. దాదాపు 40 లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మన డబ్బు పెరిగింది. అంటే మీ పొదుపులు పెరిగినాయి, మీ కళ్యాణ పథక డిపాజిట్లు పెరిగినాయి, మీ లాభాలు అవన్నీ కలిపి 2,94,00,000 రూపాయలు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆస్తుల రూపకంగా ఉంటాయి. ఆస్తులు అంటే సంఘానికి రావాల్సినవి.
మీ అందరి నుండి అప్పులు మీ అందరి మీద, కాబట్టి అది సంఘానికి ఆస్తి. కానీ ప్రత్యేక అప్పులు కానీ, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, మిగతా ఆస్తులు అంటే ఫర్నిచరు, ప్రింటరు, కౌంటింగ్ మిషన్, సమైక్యలు ఉన్నటువంటి డిపాజిట్లు అన్ని కలిపి కూడా మనకు ఆ విధంగా 2,94,00,000 రూపాయలు ఇక్కడ ఉండడం జరిగింది. ఈ 20 సంవత్సరాలలో మన సంఘము 2 కోట్ల, దాదాపుగా ఒక 6 లక్షలు తక్కువ 3 కోట్ల రూపాయలను మన గ్రామంలో ఈ సంఘం ఆస్తులు అంటే అన్ని రకాల లోన్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వార్షిక లెక్కలకు సంబంధించిన 3 పట్టికలు నేను మీకు వివరించడం జరిగింది. దాంట్లో మీరు ఏమన్నా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాము, మీరేముంటే చూసుకోండి. ఆ లోపు మనకు మన నృత్య ప్రదర్శన ఉంటుంది, ఇప్పుడు రావాల్సిందిగా స్వాగతం. ఆమెకు అందరూ చప్పట్లతోని.
దిత్త కనక జుంటది తద్దిత్తం తగడగదిత్తం తద్ధిం తత్తగడం తత్తగజం తతజ్జం తత్తదిత తద్ధనత తగడతం 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 నాట్యాల ద్వారా సంస్కారం కూడా అలవాటే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా మన సంస్కృతిని కాపాడుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తారని తెలుపుతూ చిన్నారికి మరొకసారి అభినందనలు. సంబంధించిన ఆమోదాన్ని గట్టిగా చప్పట్లతోని ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొడితే లెక్కలు పూర్తి చేసినట్టు. కొట్టేసిరా రైట్. ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక ముగ్గురికి పదవి కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సరం జుట్టి గోపాలు, తోక ఆంజనేయులు గౌడు, చాకలి అశోక్ గారికి పదవి కాలం పూర్తయింది. ఆ లోపు ఎవరైనా కొత్తగా రావాల్సిన వాళ్ళు ఉన్నా లేకపోతే పాత వాళ్ళు పోటీ చేయాల్సిన కూడా మీరు ఇక్కడ సిఇఓ రమేష్ గారిని వాళ్ళ నామినేషన్ దరఖాస్తులు వేయండి. ఆ లోపు మనం వేరే కార్యక్రమానికి వెళ్దాం. రాజు చేస్తారా ఇంకోటి? రాజు గ్రూప్ డాన్స్ ఉంటుంది. ఆ గ్రూప్ డాన్స్ అయిపోయే లోపు ఎవరన్నా ఈ 3 స్థానాలకు కొత్తగా నామినేషన్లు దరఖాస్తులు ఉంటే అవి ఆ లోపు సిఇఓ రమేష్ గారికి ఇవ్వవలసిందిగా కూర్చున్నాం. బ్రహ్మోత్సవం
బలిదోషహారియై సర్వభూపాలులకు శిరులను కలిగించు మోహిని కృష్ణుడుగా మోహము తొలగించు గరుడ వాహనమెక్కి ధనదాస్యమును చూపు హనుమంత సేవను ప్రసాదించు దయవాహనునికి భ్రాంతిని తొలగించు ప్రభను నిలిచి అక్షీణను పిలుచు శ్రీవత్సవక్షుడే నాగేంద్ర ప్రభను విహరించు రథమెక్కి మనోరథమెక్కి మగిన మచ్చను కూర్చగా రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా అగరంగ చక్రమూర్త ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరే గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్తుల గోవింద అనాథ రక్షక గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద సమాఖ్య పూర్వ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుత డైరెక్టర్ శ్రీ చింతూరు శ్రీనివాచారి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. శ్రీ వీరాంజనేయ పొదుపు సంఘం జూకల్ మరి సంఘం ఏర్పాటు చేసి 20 సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు 25వ వార్షిక మహాసభతో పాటు ఘనంగా రజతోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సంఘం ఉపాధ్యక్షులు రాములు గారికి మరియు సమాఖ్య అధ్యక్షులైనటువంటి బండ నరసింహ గారికి మరియు సమాఖ్య డైరెక్టర్లకు మరియు సమాఖ్య రీజనల్ అధికారి అయినటువంటి భారత్ సార్ గారికి మరియు వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘాల ప్రతినిధులకు మరియు వీరాంజనేయ పొదుపు సంఘం గౌరవ సభ్యులందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆలోచన ఏ విధంగా వచ్చిందో కానీ మన ఊళ్ళో ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనతో పాటే మరి ఇక్కడ 2001 మార్చిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తే మన గ్రామంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా మరి మన ప్రజలకు మనం చేయూతనియొచ్చు అనే ఉద్దేశంతో మనకు శ్రీనివాసరెడ్డి అన్న గారు కానీ మరియు ఉమ్మ నరసింహన్న గారు మరియు వాళ్ళకు సహకరించిన వ్యవస్థాపక సభ్యులందరికీ మనము ఘనంగా ఈరోజు వాళ్ళని అభినందించాలి చప్పట్ల ద్వారా. మనము డబ్బుల విషయంలో ఇంట్లో సొంత వాళ్ళ మధ్యనే చాలా గొడవలు జరుగుతుంటాయి, మీరు అందరు చూస్తుంటారు. మరి ఇంత పెద్ద దాదాపు 600 మంది సభ్యులతోటి మమేకమై మరి ఈ సంఘాన్ని ఇంత ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళ ఎంత కష్టం ఉందో మనం మూసగా తెలియదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఆకాంక్షలు. మరి ఈ రోజు కార్యక్రమం మేము చూస్తుంటాం ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు మహాసభ కార్యక్రమానికి గతంలో అధ్యక్షులుగా ఉన్న నేను వచ్చిన, సుదర్శన్ అన్న కూడా వచ్చారు. ఇక్కడ మేము సమైక్యం నుంచి వస్తూ ఉంటాం. మామూలుగా ఎంత ఖర్చు ఉంటుంది తెలుసా? ఒక 5 నుంచి 10 వేలు ఖర్చు చేస్తారు. అరే ఏందన్నా మీరు ఖర్చు అయ్యారు. వాస్తవానికి పొదుపు సంఘం అంటే అసలు మా అన్ని సంఘాలలో దాదాపు 50-60 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంచుమించుగా ఉదయం రోజు ఉంటుంది మనకు మీటింగ్స్, వచ్చిన వాళ్ళకు భోజనాలు అవి ఇవి చేసేటప్పుడు ఒక 50-60 వేల ఖర్చు అవుతుంటుంది ప్రతి సంవత్సరం. కానీ ఇక్కడ మాత్రం ఒక 10 వేలు దాటనియలే. మరి వాళ్ళకు
అసలు ఎంత పొదుపు చేసే అలవాటు వచ్చిందో కానీ ఖర్చు చేసే అలవాటు అయితే లేదు. అట్లా మరి సంఘాన్ని వారు చక్కగా నడపడంలో నేను విజయం పొందిరని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటారా? మరి చక్కగా నిర్వహించారు అనుకుంటున్నా సంఘాన్ని. సంతోషం. మీరు సైలెంట్గా ఉంటారంటే అర్థం కాకపోవడానికి, లేకుంటే అర్థమై కూడా సైలెంట్గా ఉంటుందా? చక్కగా అయితే నిర్వహిస్తారు కదా, మరి మీరు చప్పట్లన్నా కొట్టాలి, సరే అని చేస్తున్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడే ఫలితం కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది 3 కోట్ల రూపాయలు మన జమలు వచ్చినాయి. మరి 3 కోట్ల రూపాయలు మనం కట్టినాయి కదా, మరి సంఘానికి ఏమైనా లాభం ఉందా, నష్టం ఉందా? ఇప్పటిదాకా వీళ్ళు ఇన్ని లెక్కలు చెప్పారు, మనం ఏమైనా చూస్తున్నామా? మనం ఇప్పుడు చూడకుండా సరే, మన ఇంటికి వెళ్ళిన కాడ చూసినా సరే, మీకు ఏదైనా చిన్న డౌట్స్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఇప్పటిదాకా అడుగుమన్నారు. సరే, మీరు అడగపోయినా మీరు ఎప్పుడన్నా మీకు ఇలాంటి డౌట్ కానీ అది ఏంది ఈ విషయం అనేది అడిగినా కానీ వాళ్ళు చెప్పడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే ఇది పారదర్శకంగా ఉంటుంది, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఆ విధంగా మరి మన ఇంచుమించు మనకు మీ పొదుపులు కానీ, మీ పొదుపులకు వడ్డీలు కానీ, మరి ఇతర చిన్న చిన్న ఖర్చులు కానీ అన్ని పోను కూడా దాదాపుగా మనకు 1 కోటి రూపాయల లాభంలో ఏ రోజు సంఘం నడుస్తుంది. ఇప్పుడు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం 1 కోటి రూపాయల లాభంలో ఉన్నాం. ఒక ఫ్లాట్ తీసుకున్నాం, దాదాపు భవనం ఇది 60 లక్షల చిల్లర ఉంది మనకి. ఇప్పుడు భవనం కూడా చక్కగా కట్టుకోవచ్చు, కానీ మళ్ళా వాళ్ళు కూడా భవనం కట్టి మన డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలి, మనకి ఇంకా దాన్ని రొటేట్ చేసి ఇంకా లాభాలు లేవాలనే ఉద్దేశం ఉన్నట్టుంది. కానీ ఇంతకుముందు ఒకసారి శంకుస్థాపన చేసినట్టు మరి అదే విషయం అయి కూడా నేను అనుకుంటే సంఘానికి భవనం కూడా ఉండాలి, పెద్ద భవనం ఉండాలి. డబ్బులు ఉంటే ఏం కనబడాయి, ఒక భవనం ఉంటే అందరికి ఒక భరోసా వస్తుంది. అరే మన సంఘం, మన భవనం, మన గౌరవం అనేది కనిపిస్తుంది. కాబట్టి భవనం కూడా కట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీరు చక్కగా నేను అనుకున్నా ఎందుకో చీకట్లో పెట్టారు, మరి సభ్యులు వస్తారో రారో, మరి ఇబ్బంది పెడతారేమో అనుకున్నాం. చక్కగా మీరు అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా రావాలి. మనకేదో సినిమా చూపి రోజు వస్తాం కాదు, మనం ఇన్ని రోజులు వీళ్ళు కష్టపడుతారు. సంవత్సరం అంతా ఎన్నో మీటింగులు. సమైక్య డైరెక్టర్ గా ఉంటాడు కానీ మస్తు వర్క్ చేస్తాడు మనకు నరసింహన్ దగ్గర నుంచి. గతంలో పనిచేసే మా కమిటీ మెంబర్లు కూడా ఉండొచ్చు, వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు, మనకేం కనిపించవు. కాబట్టి కనీసం మన బాధ్యతగా ఖచ్చితంగా మహాసభ నిర్వహించినప్పుడు ప్రతి సంవత్సరం 1-2 గంటలు 3 గంటలు ఇవ్వాలి. మనం మన సంఘం గురించి మనం ఇవ్వాలి. కాబట్టి మీరు దయచేసి ప్రతి మహాసభ కూడా ఇంత జనాభాతో వస్తే నరసింహన్న వాళ్ళ కమిటీ కూడా అక్కడ కమిటీ హాల్లో అక్కడక్కడ ఏర్పాటు చేయాలి. ఇటువంటి గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే మీరు అందరూ వస్తారు కాబట్టి. అట్లా ఆశిస్తున్నాను. మీరు అందరు తప్పకుండా రావాలి. సంఘము సభ్యునికి ఎన్ని విధాలు చేస్తుందో ఇంకా రాబోయే కాలంలో మన నిధులు పెరిగితే ఇంకేమేం చేస్తుంది అనే విషయాన్ని కూడా మన అధ్యక్షులు గారు వివరిస్తారు. కాబట్టి మీరు చక్కగా వచ్చి మరి ఈ సమావేశాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు నాకు మనస్ఫూర్తిగా మీకు అందరికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. వారు కూడా మన్సాన్పల్లిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలుగా కొన్ని రోజులు అధ్యక్షులు, కార్యదర్శిగా కొనసాగి దాదాపుగా మన సంఘం లాగానే దాదాపు 3 కోట్ల రూపాయలు వారి సంఘం కూడా ఉన్నాయి. వారు కూడా ఈ సంఘాల నిర్వహణలో గత 25 సంవత్సరాలుగా అనేక కృషి చేసి సంఘాల అభివృద్ధికి కూడా వాళ్ళ సంఘంతో పాటు సమైక్య సంఘాలకు కూడా వారు మార్గదర్శనం చేస్తూ మనందరికీ చేతోడు వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మన మాజీ ఉప సర్పంచ్ మల్లారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా వచ్చాను. జూకల గ్రామ ప్రజలకు మరియు ముఖ్య అతిథులకు వీరాంజనేయ పొదుపు సంఘం తరఫున గ్రామ సభ్యునిగా నేను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వీరాంజనేయ పొదుపు సంఘానికి ఎంతో కృషి చేసిన అధ్యక్షులకు, కార్యదర్శులకు, సభ్యులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి జూకలు 570 మందికి అప్పులు ఇచ్చుకుంటూ పొదుపు చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఒక 10,000 కానీ అప్పు తీసుకోవాలనుకుంటే 3 రూపాయల మిట్టికి తీసుకుంటాం ఒక పెద్ద మనిషి పోవాలంటే. అటువంటిది పొదుపు సంఘంలో 1 రూపాయికి మనము ఇంట్రెస్ట్ తీసుకొని మన అవసరాలు తీర్చుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. సత్యానందం గారికి
ధన్యవాదాలు. వారు అనుభవం చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే బయట తీసుకుంటే ఎంత ఇబ్బంది ఉంటుంది మన సంఘంలో. ఇది మన బ్యాంక్ ఇది కదా, ఒక బ్యాంకుకు మనం పోతే వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇక్కడ మనం అందరం ఎట్లా అనుకుంటే ఎట్లా నడుస్తుంది ఇది. కాబట్టి పరస్పర సహకారం అంటే ఒకరికొకరు సహకారం చేసుకోవడానికి మనం పెట్టినటువంటి సంఘం ఇది. కాబట్టి ఈ సంఘం ద్వారా రాబోయే కాలంలో కూడా మనం మరిన్ని సేవలు సభ్యులకు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నట్టయితే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు అందరూ సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు మనకు మన గ్రామ ఉప సర్పంచ్ గిరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీద ఉన్నటువంటి వివిధ గ్రామాల సంఘ పెద్దలకు నమస్కారాలు, మరి మన జూకాల్ గ్రామ పెద్దలకు యువతకు అందరికీ నమస్కారాలు. మన జూకాల్ గ్రామ ప్రజల అదృష్టం ఏదంటే 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇది మన జూకాల్ గ్రామ ప్రజలకు విజయం లాంటిది ఇది. సో ఈ సంఘం మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక పర్సన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా ఆపద వస్తే బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఏదైనా ఇష్యూస్ ఏదైనా కావాలి అంటే, ఏదైనా హెల్ప్ కావాలి, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ అడుగుతాం. అలాగే సంఘం మనకి ఎట్లా హెల్ప్ చేస్తుందంటే, ఒక 1 వీక్ ముందు 10 days ముందు అడిగితే మనకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఈ సంఘం మనకి హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ చెప్తాను. నేను మాక్సిమం నేను సంఘం మొదలైన సంవత్సరం నుంచి నేను సంఘంలో ఉన్నాను. సో ప్రతి అడుగు నేను ఈ ఎదుగుదలకు కారణం ఏంటంటే ఈ సంఘంలో ఎదగాలకు కారణం. రియల్ ఎస్టేట్ పరంగా కానీ నాకు శంషాబాద్ లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉంది. సమ్ బిజినెస్ లకి నేను ఈ సంఘం నుంచి లోన్లు తీసుకున్నా, ఉపాధి తీసుకున్నా. నేను ఎదగడానికి కారణం ఏంటంటే ఈ సంఘం పెద్ద కారణం. సో అలాగే ఉన్న యువత కూడా ఏం చేయాలంటే, ఈ యొక్క సంఘంలో ఉన్న అధ్యక్షులను కానీ, ఉపాధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ మీట్ అయ్యి వాళ్ళ ద్వారా ఏదైనా హెల్ప్ కావాలంటే తీసుకోండి. మనకేంటంటే ఈ యొక్క మంచి ఉపాధి లాంటిది. మంచి ఒక బ్యాంక్ లోకి వెళ్ళినా కానీ ఆ డాక్యుమెంట్ కావాలి, ఈ డాక్యుమెంట్ కావాలని చెప్పేసి మనకు అన్ని యావరేజ్ గా కౌంట్ చేస్తే ₹1.5 to 150 నుంచి ₹2 ఇంట్రెస్ట్ వస్తుంది. మనకు ఏ ఛార్జీలు లేకుండా ఇక్కడ ₹1 ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం ఎందుకంటే అన్ని విధాలుగా నేను క్యాల్కులేషన్ చేసినా మనకి ఈ సంఘం చాలా యూజ్ ఉంది. వివిధ గ్రామాలలో కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. అలాగే మన గ్రామంలో కూడా ఉన్న ప్రతి నెంబర్ ఈ సంఘానికి బాగా ఎంకరేజ్ చేయడం వల్ల ఈ 25వ సంవత్సరం సక్సెస్ఫుల్ గా మనం ఊహించుకుంటున్నాం. అండ్ మరి జూకాల్ గ్రామ ప్రజలకు అండ్ ఈ సంఘం యొక్క అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కార్యదర్శులకు మరి మెంబర్లకు అందరికీ మా నుండి జూకాల్ గ్రామ ప్రజల నుండి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారి ఎదుగుదలను సంఘం ఏ విధంగా తోడ్పడింది వారు చెప్పడం జరిగింది. అట్లా మనకు అందరికీ ఉండే అనుభవాలు అది మనం చెప్పకపోవచ్చు కూడా. మనందరూ కూడా మన ఇంకా సంఘం ఉంది. మన విజయం వెంకాలు కూడా ప్రతి ఒక్కరి విజయం వెంకాలు కూడా మన సంఘం ఉంది. కాబట్టి మనం అందరూ కూడా సంఘానికి ఇదే విధంగా సహకరించాలి. ఇప్పుడు మన సమాఖ్య గౌరవాధ్యక్షులు సుదర్శన్ గారు మాట్లాడవలసింది కోరుచున్నాను. వారు కవ్వగూడ వాస్తవ్యులు శ్రీ మణికంఠ పొదుపు సంఘం అక్కడ నిర్వహణిస్తున్నారు. వారు సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంటే మనం రజతోత్సవాలకు చేసుకుంటున్నాం ఈరోజు. ఇది చాలా పెద్ద పండగ మనది. కాబట్టి ఇక్కడ స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ మరియు స్టేజ్ ముందున్న మన వీరాంజనేయ పొదుపు సంఘం సభ్యులు మరియు గ్రామ పెద్దలు, మహిళలు అందరికీ నా యొక్క నమస్కారం. స్టేజ్ పైన ఉన్న వారికి కూడా నా యొక్క నమస్కారం. ఉద్యోగస్తులకు మరియు మన అధ్యక్షులకు వారికి కూడా నమస్కారాలు. మనము పొదుపు వల్ల ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని వీరాంజనేయ పొదుపు సంఘం యొక్క ఈ స్థితిగతులు ఈ ఊరికి ఇన్ఛార్జిగా కూడా నేను చాలాసార్లు నైట్ల మీటింగ్లకు కూడా వచ్చాను. ఆ మీటింగ్లలో ఎప్పుడు నైట్ పెడితే నడుచుమన్నా రావడం ఇబ్బంది అవుతుంది అంటే కూడా మా దగ్గర నైటే వస్తారన్న కార్యవర్గము రారు, పొద్దున్నే వస్తారు అని. అదేవిధంగా ఈరోజు ఈ పెద్ద మీటింగ్ కూడా రజతోత్సవం కూడా నైట్లోనే పెట్టడం ఈ జూకల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వీళ్లకు సాయంత్రమే మంచిగా కలిసి వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే మన సంఘంలో ఒకరికి ఒకరు సహకారం చేస్తూ మనం సంఘాన్ని నడుపుకుంటున్నాం. 25 సంవత్సరాలు చేసుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా అందరినీ
కలుపుకొని కుల మత భేద భావాలు ఏవి లేకుండా సంఘంలో ఉన్న సభ్యునికి ప్రతి సభ్యునికి మనం అవకాశం ఇస్తాం. ఏ దానికైనా కూడా లోనుకు వచ్చినా అతను ఏ విధమైన సహాయం కోరినా, అదేవిధంగా ఇప్పుడే మన ఉప సర్పంచ్ గారు చెప్పారు అతను ఎదుగుదల మన సంఘం ద్వారా చాలా అయిందని. అదేవిధంగా ఇంకా కూడా ఎంతమంది మన దగ్గర అప్పు తీసుకొని వ్యవసాయ పనులు కానీ, ఆటోలు కానీ, కార్లు కొనుక్కొని కార్లు నడపడం కానీ, ఇలాంటివి వృద్ధులు చేసుకొని బతికే వాళ్ళు కూడా పనులకు మనం ముఖ్యంగా మన గ్రామం వ్యవసాయం చేయడం ఎక్కువ ఉంది కాబట్టి వ్యవసాయ పనులలో ఎక్కువ పెట్టుకొని మీరు పాల ఉత్పత్తులు బర్రెలను కొనడం ఇలాంటివి చేసుకొని మీరు అప్పులు తీసుకొని అప్పును మళ్ళీ రిటర్న్ కట్టడం వల్లనే మనకి ₹1,00,00,000 లాభం ఇక్కడ మనకు వచ్చింది. మొత్తము 2,86,00,000 అంటే దగ్గర దగ్గర 3 కోట్ల దగ్గరికి మన గ్రామం జమ చేయగలిగింది. మన గ్రామంలో ఉన్న సభ్యులు ఇంకా మన గ్రామంలో 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న సంఘంలో చేరని సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సంఘంలో చేరి వాళ్ళు కూడా మన సంఘ సేవలు పొందుతారని కోరుతూ మన సంఘంలో 2-3 రకాల ఇన్సూరెన్స్ పద్ధతులు కూడా ఉన్నాయి మన దగ్గర. ఒకటి సురక్ష, 2 LRS అని. సురక్ష సంఘమే కట్టి మనకు 34,000 సంఘ సభ్యునికి ఏమన్నా జరిగినట్టయితే మన జూకల్ గ్రామంలో 34,000 రూపాయలు అందజేస్తున్నారు. ఇది మొదలు మనం ప్రారంభించినప్పుడు 10,000 నుండి స్టార్ట్ చేసినాం. 10,000, 15,000, 20,000, 25,000, ఇప్పుడు 34,000కి వచ్చింది. ఈ 34,000 రూపాయలు మనము ఒక సంఘ సభ్యుడు అనివార్య కారణాల వల్ల మరణించినట్లయితే అతని ఇంటికి వెళ్ళి అతని భార్య పిల్లలకు మనం పొద్దున్నే సభ్యురాలు కానీ సభ్యుడు కానీ ఎవరైనా వాళ్ళకు 34,000 రూపాయలు అందజేస్తున్నాం. తర్వాత సహకార భారతి అని మనకు ఇంకొక అవకాశం కూడా ఉంది. ఇప్పుడే మనం సహకార జెండా ఎగరవేసుకున్నాం ఇక్కడ. అదే ఇప్పుడు మన మెడలో ఉన్న ఈ జెండా కూడా సహకార భారతి జెండానే, ఈ 7 రకముల అయినటువంటివి. ఇది కూడా ఒక 200 రూపాయలు కడితే వీళ్ళు కూడా సహకార భారత్ నుంచి కూడా 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ అనేది ఉన్నది. ఇది ఫిబ్రవరి మార్చిలో తీసుకున్నాం. ఫిబ్రవరి మార్చిలో ఎవరైతే 200 కట్టిరో వాళ్ళందరూ ఈ 30,000 రూపాయలకు అర్హులు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మార్చిలో ఈ డబ్బులు మీరు చెల్లించినట్టయితే 200 చెల్లించినట్టయితే 30,000 రూపాయలకు మీరు అర్హులుగా ఉంటారు. అదేవిధంగా మనము ఇప్పుడు ఇక్కడ 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకుంటున్నాం. ఈ లోన్లో మనకు సురక్ష LRS అని మనం డబ్బులు 1,00,000 వరకు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. దీంట్లో సభ్యునికి ఏమన్నా జరిగినట్టయితే ఇందులో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ లాగా, అక్కడ బ్యాంకులలో రుణమాఫీ అంటున్నారు, మనం రుణమాఫీ అనము. అతనికి డెత్ క్లెయిమ్ గా మనము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఈ 1,00,000 రూపాయలు ఎవరి మీద? ఇతనికి 2 జమానత్దారులు ఉంటారు, వాళ్ళ కుటుంబం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళపైన భారం పడకుండా మనం ఈ 1,00,000 రూపాయలు ఇవ్వడం వల్ల వారి కష్టాలను దూరం చేయగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి 3 ఇన్సూరెన్స్లు మన దగ్గర ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఈ సంఘ సభ్యులు ఉపయోగించుకొని మన ఈ జూకల్ గ్రామంలో ఇంకా కూడా సభ్యులు ఉన్నట్లయితే వాళ్ళని చేర్చుకొని ఇంకా వారికి ఉపయోగాలు వర్తింపజేస్తూ మన జూకల్ వీరాంజనేయ సంఘం ఇంకా కూడా దినదిన అభివృద్ధి చెందుతూ కూడా మన గ్రామంలో చేరని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే
వాస్తవానికి నైట్ పెడితే ఏముంటుందంటే ఎవరో తాగి వచ్చి ఇక్కడ లొల్లి పెడతారు అన్న ఎట్లాంటి విషయాలు మన అందరికీ తెలుసు, చూస్తుంటాం కూడా బయట. నేను అట్లా దొరుకుతుందేమో నైట్ బాలరాజన ఏది నర్సిపన్న పెడితే నైట్ పెడుతున్నాడు ఏంది ఏం కదా అని నాకు కొద్దిగా డౌట్ కూడా ఉండే. కానీ ఇక్కడ అంజనీయుని ప్రభావం మాత్రం కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇలా కనిపిస్తుంది ప్రభావం మనకు. ఎందుకంటే ఈ యొక్క సంఘం కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ ఇంతమంది మహిళలు మరియు అన్నలు ఇక్కడ రావడం ఎందుకంటే గొప్ప విషయం ఈ రోజుల్లో. ఎందుకంటే మన యొక్క వేదిక నుంచి అలంకరించిన పెద్దలు, ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను అందరి కూడా ఈ యొక్క వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందు ఉన్న అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్ళకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే మాది పక్కనే బండరగూడెం గ్రామం మాది. మా దగ్గర కూడా 326 మంది ఉంటారు, కానీ డ్యూ లిస్ట్ మాత్రం ఏమి ఉండదు. ఎందుకంటే ఈ జూకాలు కూడా సేమ్ అట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కువ రావడం జరిగింది. ఇంకోటి ఏంది, ఈ నైట్ కూడా ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఇక్కడ ఉన్నందుకు చాలా గర్వకరం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క కళల కళ లోపల మనం డబ్బుకు ఎవరమైనా లోపపడతాం. డబ్బు అంటేనే ప్రతి ఒక్కరికి ఆశ, చిన్న పిల్ల. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరి ఆశ, డబ్బు అంటేనే ఆశ, డబ్బు అంటేనే మోహం. కాబట్టి ఈ యొక్క డబ్బుని మనం 25 సంవత్సరాలు ఈరోజు 3 కోట్లతో మనం ఇక మన యొక్క గ్రామంలో కూడా కొనసాగుతున్నాం అంటే మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మన యొక్క కుటుంబ అవసరాలకు 2 లక్షల వరకు లోన్ తీసుకుంటాం. మన పూర్వం మన పెద్దలు ఏం చేసేవాళ్ళంటే అంజమన్ బ్యాంక్ అని ఉంటుండే. ఆ బ్యాంకులో కూడా మన పొద్దుగాల బాధని చెప్పిండు, మళ్ళీ నాకు యాదకి వచ్చింది. అంజమన్ బ్యాంక్ అని ఉంటుండే. అయితే ఆ బ్యాంకులో కూడా మన పెద్దలు యొక్క పెద్ద లక్షలు తీసుకునే వాళ్ళు కాదు, 1000 తీసుకునే 100 అప్పులే, 100 మా అంటే 1000, 1500. ఆ అప్పుకు ఇంటికి వచ్చి దర్వాజాలు విక్కపోవడము, కంచు సర్వలు ఉంటే కంచు సర్వలు తీసుకుపోవడము, స్టాటాలు ఉంటే స్టాటాలు తీసుకుపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటుండే. కానీ అలాంటి ఇబ్బంది లేకుండా మన గ్రామంలో బట్టి మనము ఎలాంటి షూరిటీ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మనం 2 లక్షల వరకు లోన్ తీసుకోగలుగుతున్నాం. మరి డిప్యూటీ సర్పంచ్ గారు చెప్పినట్టు మనం ఏదో ఒకటి 2 లక్షలు తీసుకొని 4 బళ్ళు కూడా తీసుకోవచ్చు, తీసుకొని దాని మీద ఉపాధి కూడా కల్పించుకోవచ్చు. మరి ఈరోజు ఎందుకంటే మన యొక్క గ్రామంలో పట ఇంత మంచి సంఘం నడుస్తుంది కాబట్టి దీనికి ఎవరికైనా ఆశ ఉంటుంది కాబట్టి దీనికి ఆశినప్పుడు ఏం చేయాలి, మనం మన యొక్క సంఘాన్ని మంచిగా నడవాలంటే మనం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు 2 లక్షల వరకు లోన్ తీసుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 50,000 నుంచి 1,00,000 వరకు ఒక చెక్ ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే అప్పు తీసుకున్నాం, లేదు 1,00,000 పైన 2 లక్షల వరకు తీసుకున్నాం అనుకో 2 చెక్కులు ఇస్తే బాగుంటుంది అని మా యొక్క ఆలోచన. ఎందుకంటే మీరు కడతారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అయినా కూడా ఏమైందంటే షూరిటీ మనకి సంఘంలో కూడా సభ్యులు తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటాం. కానీ మళ్ళీ కొద్దిగా ఇంటికి పోయినాక మనకు ఆలోచన వస్తుంది. మన సంసారాలు, ఈ సంసారం అంటేనే ఒక పెద్ద సాగరం. ఈ సాగరంలో కూడా ఎప్పటికీ మనం మునుగుతూనే ఉండాలి, తేలుతూనే ఉండాలి. కాబట్టి ఈ యొక్క సంసార సాగరంలో కూడా మునుగుతూ తేలుతూ మన యొక్క అప్పును కూడా మనం ఈ యొక్క సభ్యునికి చెక్కులు మనం తీసుకున్నట్లయితే మనకు కూడా జర సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఆ రకంగా మీరు ముందు కొనసాగించాలి. అదే కాకుండా మనం కూడా ఏం చేస్తున్నాం, లోన్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకు చెక్కు రూపకంగా ఇస్తున్నాం. ఎందుకంటే పొద్దుగల కొంతమంది ఈరోజు ఎందుకంటే మనుషులు తయారైపోయారు కాబట్టి మనం కూడా దానికి మాడిఫికేషన్ చేసుకోవాలి. సంతకం పెట్టుకోవాలి, సంతకం పెట్టలే అంటే అనుకుంటున్నారు, నేను పైసలు తీసుకొని కూడా తీసుకోలే అంటే అనుకుంటారు. కాబట్టి మన దగ్గర అట్లాంటి అయితే ఏం లేదు చూడాలి. కానీ నేను ఎందుకంటే కంపల్సరీ ఈ విధంగా మనం చెక్కు ద్వారా ఇస్తే మనకు కూడా ఇబ్బంది ఉండదు. పొద్దుగా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క సంఘంలో కూడా అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, కోశాధికారి వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు కానీ, పాన్ కార్డులు కానీ అన్ని ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దుగాల ఏమన్నా ప్రాబ్లం జరగదు. కానీ జరగక ముందే మనం ఏం చేయాలంటే వారం కొట్టినప్పుడు నీళ్ళు రాకముందే మనం కట్టే విధంగా కట్టము. ఆ రూపకంగా మనము ఈ విధంగా మనం చెక్కు ద్వారానే డబ్బులు ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం కాకుండా మన యొక్క ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే ఒక అంత ఇబ్బంది ఉన్నా కూడా పోలేని సభ్యులు బ్యాంకు పోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఒకరికి చెక్కు ద్వారా అమౌంట్ చేసుకోవచ్చు. మనం కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టకుండా మన సంఘం సభ్యులే కూడా ఆర్టీజీఎస్ కూడా చేస్తున్నారు. అన్ని విధాలుగా మనం ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి మన యొక్క సంఘాన్ని చాలా ముందుకు తీసుకుపోవాలి. మరియు కుటుంబానికి కూడా ఎలాంటి భారం కావద్దనే ఆలోచనతో
పెద్దలు ఎట్లా నిర్ణయించారో మన వాళ్ళు సహకార సంఘంలో వాళ్ళు. ఎందుకంటే సురక్ష కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఇవన్నీ మంచి మంచి పథకాలు ఏ గవర్నమెంట్ లోపల లేవు. ఎంతమంది నాయకులు వస్తూ చూస్తున్నారు పోతున్నారు, కానీ ఇలాంటి సంఘాలకు మేము కూడా కొంత చేదోడు వాదోడుగా ఉంటామని ముందుకు ఒక్కరు కూడా రాలే నాయకులు. ఎందుకంటే మన సంఘం అంత మంచిగా నడుస్తుంది, గవర్నమెంట్ మీద ఆధారపడలేము మనం. ఎందుకంటే మనమే ఒక బ్యాంకు రూపకంగా, ఒక బ్యాంకు 3 కోట్ల అంటే పిల్లాడ కాదు, ఒక బ్యాంకు రూపకంగా మనం నడుచుకుంటాం. రేపు పొద్దుగాల పూర్వం ఇంకా ఈ 3 కోట్లు కావచ్చు, రేపు పొద్దుగాల ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే 6 కోట్లు కూడా అవుతుంది. మనము ఇవాళ 2 లక్షలు తీసుకుంటాం, రేపు ఇంకా 4 లక్షలు తీసుకోవచ్చు. ఎందుకంటే మన యొక్క డబ్బు మన దగ్గరనే ఉంది, మన గ్రామంలో ఉంది, ఎవరికో ఇవ్వలేము. కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీలో అందరినీ కూడా చేర్చే విధంగా మన అన్న చెప్పినట్టు ఫ్యామిలీలో కొత్త పెళ్లి అయిన వాళ్ళు కానీ యువకులు కానీ ఎవరినైనా కూడా మన యొక్క సంఘంలో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వెల్కమ్ చేసాం అంటే మనం రిజిస్టర్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒకరొకరి 70,000 80,000 జమ అయినాయి. మనం 70,000 జమ ఒకటేసారి కట్టాలంటే తీసుకోలేదు వాళ్ళ. కాబట్టి ఇప్పుడు నుంచి మనము 18 సంవత్సరాలు దాటినాయంటే ఈ యొక్క సంఘం లోపల మనం ఎలక్షన్ లోపల ఎట్లా, ఎందుకంటే పైసలు కాసపడే ముందు ఏం చేస్తాం, అట్లా ఓటు నమోదు చేసుకుంటాం. మనం అదే ఓటు కన్నా ముందు ఏం చేయాలంటే ఈ యొక్క మన సంఘంలో కూడా సభ్యుడు కావాలి. సభ్యుడు అయితేనే రేపు పొద్దుగాల మనం వెనుక పడకుండా ఉంటాం. ఎందుకంటే ముందు ముందు ఈ సంఘం చాలా ఈ యొక్క సంఘాలు ఎన్ని అయితే ఉన్నాయో ఆ సంఘాలు, నేను ఈ రోజు ఈ నైట్ చెప్తున్నా అంటే కంపల్సరీ సంఘాలు చాలా ముందుకు పోతాయి. ఎందుకంటే నాకు తెలియదు మన యొక్క మీ జూకాల్ గ్రామంలో వల్ల నేను 2001లో 16,000 రూపాయలు 3 రూపాయల మితికి తీసుకుపోయినా ఈ రోజు. ఎందుకంటే మనం ఈ రోజు 2 లక్షలు కూడా రూపాయి మితి తీసుకుంటాం, ఎలాంటి సూర్యుడు లేకుండా ఏ ఇబ్బంది లేకుండా. ఇంతమంది సంఘం ఉన్నది కాబట్టి దీని అందరూ కూడా ఈ యొక్క 9 మంది బాధ్యత కాదు, మన యొక్క ప్రతి ఒక్కరి అక్కయ్యది అన్నయ్యది అందరి బాధ్యతనే. ఎందుకంటే ఈ యొక్క సంఘం మన అందరిది, మన యొక్క ప్రతి ఒక్కరిది కూడా సంఘం నాది అని ఒక భావన రావాలి. ఎవరైతే మొండికి పగ్గాలు ఎవరైనా ఉంటో వాళ్ళని కూడా మనందరినీ కూడా నిలదీయాలి. ఎందుకంటే వాళ్ళు తెలిసి కట్టేవాళ్ళే, కానీ తెలిసి తెలియక వాళ్ళ యొక్క అనివార్య కారణాల వల్ల సంసారం అంటే చింతకు చెప్పిన సాగరం అనేది అట్లాంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇంకా ప్రతి ఒక్క సభ్యులం నాది సంఘం నేను కూడా బాధ్యత కానీ తీసుకొని ఎప్పుడైతే ముందుకు పోతామో ఈ యొక్క సంఘం ముందుకు పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరు కూడా జీతాలు తీసుకోవడం లేరు, మేము కూడా ఎవరు కూడా జీతాలు తీసుకోవడం లేరు. ఎందుకంటే ఈ యొక్క సేవ మానవ సేవ చేయడానికి ఈ యొక్క ముందుకు ఈ యొక్క సభ్యులు రావడం జరిగింది. రేపు కూడా ఎవరైతే సభ్యులు ఇక్కడ ముందుకు ఇప్పుడు 3 సభ్యులు రిటైర్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే వస్తారో ఈ యొక్క సేవ కార్యక్రమానికి ఉండేటట్టు ఉంటేనే ముందుకు రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏదో వస్తుంది ఏమో తీసుకుంటామని ఆశ పెట్టుకోవద్దు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మ ఈ రూపకంగా మనం ఈ యొక్క జన్మ పుట్టిన రాలేదు. మానవ జన్మ మనం అనేక జన్మలు ఎత్తుకుంటూ ఈ యొక్క జన్మ దొరికింది. ఈ యొక్క జన్మలో మనం ఏమన్నా కొంతరన్నా సాధకాలు చేసుకోకపోతే పొద్దుగల మనం భగవంతుడి దగ్గర పోయినప్పుడు ఏం చెప్తాం మనం. కాబట్టి ఎందుకంటే టైం లేదు ఇంకా చెప్తుంది, కానీ మరి అందరికి కూడా ఇబ్బంది అయితే టైం చాలా అయింది. కాబట్టి ఇంతతో మీ యొక్క అమూల్యాన్ని టైంని మీకు ఇక్కడ కేటాయించినందుకు నైట్ కూడా మీ యొక్క నిజంగా చెప్తానండి, ఏ రోజు చెప్తాను ఈ యొక్క జూకాల్ గ్రామాన్ని. ఎందుకంటే ఈ రోజు నైట్ చూసిన జూకాల్ గ్రామంలో కూడా హనుమంతుడి యొక్క ప్రభావం ఉన్నదని చెప్తున్నా. అందుకు ముందుకు మీరు పోతారు కాబట్టి ఈ అందరికీ అక్కలకు ముఖ్యంగా అక్కలు అంటే వాళ్ళు లంచుకుంటే అది చాలా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు వద్దు టైం లేదు కాబట్టి అక్కలు కూడా నాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఈ నైట్ కూడా రావడం చాలా గొప్ప విషయం. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నరసింహన్న గారికి ఆ చిన్నారులు వాళ్ళకి సమయం 9:30 అవుతుంది. వాళ్ళు 5 ప్రోగ్రాంలు అనుకుని మన దగ్గర రావడం జరిగింది. 4 పూర్తి చేసిన వాళ్ళు లాస్ట్ ప్రోగ్రాం వారు స్టేజ్ ప్రదర్శనకు వారు సిద్ధంగా ఉండాలి. పైకి రావాల్సింది కోరుచున్నాను. రాజుగారు అంతర్విభావయే గౌరీ జంతరిత అతి కిటం తకతరి జంతరిత అతి కిటం తంతకజం తకతరి జం తజ్జం అతి కిటం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి
చను తకతిమి తక చను తాం తద్ధీం తద్ధీం తకతిమి తక చను తకతిమి తక చను తాం ధీం తోం నం పరిగెడదు 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 శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధిం తజం తగజం తగజం తగడుం తగడుం తధిం తజం తగజం తగజం తగడుం తగడుం తగధిం 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 తజలుదా శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీహరి ప్రణయాంబురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాశి శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకతిమి తకచను తకతిమి తకచను తా తకచను తకతిమి తకచను తకతిమి తో ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణే ఇందువదనే కుందరదనే వీణా పుస్తకధారిణి శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే శుక శౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే తకతధిం ధిం సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే తకచను వరదే అక్షర రూపిణే శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ ఇంద్రద నివాసినే యోగ సంధ్యాసముద్భాసినే సింహాసన స్థాయినే దుష్టహర క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే శర్వనామ ప్రియే ధర్మ సమర ప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మ వారిణే హే విలంబిత కేశపాశినే మహిష మర్దనశీల మహిత గర్జన భయద నర్దన కేళికే కాళికే దుర్గమ
అయిపోగానే అమ్మాయికి కోడలు చేతి
ముగ్గురిని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాం. పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి వివిధ గ్రామాల నుంచి కూడా సంఘాల యొక్క పాలకవర్గ సభ్యులు వచ్చినందుకు వారికి మరియు సమాఖ్య పాలకవర్గానికి, అదేవిధంగా ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ఈ యొక్క స్థలం ఇచ్చినటువంటి కూడా ఈ స్థలం ఇచ్చి ఈ సమావేశాన్ని జరుపుకుంటూ సహకరించినందుకు వారికి కూడా, అదేవిధంగా సౌండ్ కెమెరామెన్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.